దీపావళి అంటే బాణాసంచా, కొత్త బట్టలు, స్వీట్స్ అనుకుంటున్నారా? కానీ ఈ పండుగ వెనుక ఉన్న అత్యంత శక్తివంతమైన నిజమైన ఉద్దేశ్యం మీకు తెలుసా? బాణాసంచా కాల్చడం ద్వారానే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందా? లేదా అప్పులు చేసి ఖర్చు పెట్టడం ద్వారానే సంతోషం వస్తుందా? ఇదేనా దీపావళి సారాంశం? నిజం. ఫ్యాక్ట్. నిజానికి దీపావళి అంటే అంతర్గత కాంతి విజయం. మనలోని అజ్ఞానం అనే చీకటిపై జ్ఞానం అనే వెలుగు విజయం సాధించిన రోజు. ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్లు మనం ఇతరుల జీవితాల్లో సంతోషాన్ని వెలిగించాలి. ఒక దీపం నుండి మరొక దీపాన్ని వెలిగించడం. పేదవారికి ఆహారం వస్తువులు పంచిపెట్టాలి. ముగింపు. ఈ దీపావళికి బాహ్య శబ్దాన్ని తగ్గించి అంతర్గత కాంతిని పెంచండి. మీ జీవితంలో మాత్రమే కాదు, ఇతరుల జీవితాల్లో కూడా వెలుగు నింపండి. శుభాకాంక్షలు. మన ఛానల్ ఫ్యామిలీలో మీరు కూడా ఒక భాగం కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యం.